హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సమ్మర్ వచ్చేసింది కదా, మేమైతే వడియాలు పెడుతున్నాం. అది ఎలా వేయాలో చూడండి. ప్రాసెస్ ఏంటో. ఫస్ట్ బియ్యంని మిక్సీ పెట్టి రెడీగా పెట్టుకోవాలి. కొద్దిగా బరుగ్గా ఉన్నా పర్లేదు. మనం ఒక గ్లాసు పిండి తీసుకుంటే 8 గ్లాసుల ఎసరు తీసుకోవాలి. ఎప్పుడు వడియాలు చేసినా 1:8 రేషియోలో తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటేనే మనకు ఆ పిండి బాగా ఉడికి వడియాలు అనేవి మంచిగా వస్తాయి. సో ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని ఒక గ్లాస్కి 8 గ్లాసెస్ వాటర్ అనేది తీసుకుంటున్నాము. ఆ ఎసరు బాగా వచ్చిన తర్వాతే ఈ పిండి వేయాలి. అందులో మనం 8 గ్లాసుల ఎసరు వేసిన తర్వాత అందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర వేయాలి. కొందరు సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. కాకపోతే 8 గ్లాసుల వాటర్కి అయితే మాత్రం 1 స్పూన్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. ఎసరు మంచిగా వచ్చిన తర్వాత మనం తీసుకున్న పిండి 1 గ్లాస్ పిండి ఉంది కదా, అందులో వేసి బాగా కలపాలి. ఎసరు చూడండి మంచిగా వచ్చింది. ఇది వేసేటప్పుడు నేను ఎప్పుడైనా కొంచెం సిమ్లో పెడతాను. ఎందుకంటే తొందరగా అది గడ్డగట్టిపోతూ ఉంటుంది. ఫాస్ట్ కలుపుతూ ఉండాలి. సేమ్ ఎలా అయితే మనం ఉప్మా వేస్తామో ఇది కూడా అలానే గడ్డలు కట్టకుండా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి బాగా. సో ఎక్కువ మంట మీద ఉంటే వెంటనే ఫాస్ట్గా ఉడికిపోతుంది కాబట్టి గడ్డలు కడుతుందని చెప్పి సిమ్లో పెట్టి వేస్తూ ఉంటాను. సో తర్వాత కూడా ఎలాంటి ఉండలు లేకుండా ఏం లేకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ అనేది వచ్చేదాకా కూడా కొంచెం టైం తీసుకుంటుంది ఉడకడానికి. ఉండలు లేకుండా కలుపుకోవడం అయిపోయాక హై ఫ్లేమ్ పెట్టుకొని దాన్ని మరిగించాలి కాసేపు. అది మన కన్సిస్టెన్సీ మంచి థిక్నెస్లో వచ్చే వరకు. ఇప్పుడు వడియాలు పెట్టడానికి కావాల్సిన కరెక్ట్ కన్సిస్టెన్సీతో బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇంతవరకు వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అది పల్చగా ఉంది, జారిపోతుంది అన్నట్టు ఉంది, కానీ చల్లారాక మాత్రం గట్టిగా అవుతుంది. సో ఇంతవరకు వచ్చిన తర్వాత మనం ఆపేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత వడియాలు పెట్టుకోవాలి. చూడండి చల్లారాక ఎలా వచ్చిందో ఇప్పుడు ఇలా వచ్చింది. ఇలా వచ్చిందాన్ని ఒక కవర్ తీసుకుని దానిపైన పెట్టాలి. క్లాత్ పైన కూడా పెట్టవచ్చు, కానీ క్లాత్ పైన కంటే వీటిపైన వస్తే మంచిగా వస్తాయి. క్లాత్ పైన పెడితే వెనకాల తడి పెడుతూ తీసేయాలి. కవర్ పైన పెడితే ఎలా అంటే అవి ఈజీగా ఆరిపోగానే వాటంతటవి ఊడిపోయి వస్తూ ఉంటాయి. సో మనకు తీయడం కూడా అలాంటి ప్రాబ్లం ఉండదు, ఫాస్ట్గా ఆరుతుంటాయి అన్నట్టు. ఇలా ఒక స్పూన్తో తీసుకొని దాన్ని కవర్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ బ్యాటర్ థిక్గా ఉంటే ఇలా స్ప్రెడ్ చేయవచ్చు. అదే పల్చగా ఉంటే జస్ట్ 1 స్పూన్ వేసి అలానే వదిలేయాలి. మరీ పల్చగా అంటే విరిగిపోతాయి. సో థిక్గా ఉంది కాబట్టి మా బ్యాటర్ ఇలా చేసాము. మా ఆవిరి వడియాలు అయితే అయిపోయినాయి. ఈవినింగ్ వరకు ఆరిపోయినాయి. ఎంత ఎండ ఉందంటే చూడండి. మా వడియాలు అయితే ఈవినింగ్ వరకే ఆరిపోయినాయి. చూడండి పొడి పొడిగా వచ్చేసినాయి. వాటిని ఆల్రెడీ కాలవడానికి స్టార్ట్ చేసినా మా పిల్లలు కావాలని అంటున్నారని చెప్పి. ఆయిల్ వేడాక అందులో వేయగానే ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయినాయో. బయట కొనకుండా పిల్లలకి ఇంట్లోనే చాలా హెల్తీగా చేసి పెట్టవచ్చు మనం. ఇవి బయట దొరికే పాపడ్స్ అవి తీయకుండా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. 1 year వరకు కూడా ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.